బింబిసార సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించిన డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ్. ఆ తర్వాత రెండో సినిమాకే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే లక్కీ ఛాన్స్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీని థియేటర్స్లోకి తీసుకొచ్చేందుకు రెడీ చేస్తున్నాడు. సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయక ముందు నుంచే వశిష్ఠ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ విశ్వంబర మూవీని ప్రమోట్ చేస్తున్నాడు. సమ్మర్లో వస్తుందని ప్రకటించారు. అయినప్పటికీ ఈ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇంతకీ వశిష్ఠ్ చేస్తుంది రైటా రాంగా? సినిమాని కొత్త తరహాలో ప్రమోట్ చేయడంలో ముందుంటాడు అనిల్ రావుపుడి. తన సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రమోషన్స్ పై కాన్సన్ట్రేషన్ చేస్తుంటాడు. సరికొత్త పబ్లిసిటీ చేస్తూ మూవీని బాగా జనాల్లోకి తీసుకెళ్తుంటాడు. ఇప్పుడు మిగిలిన డైరెక్టర్స్ కూడా అదే రూట్లో వెళ్తున్నారు. విశ్వంబర డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ్ కూడా సినిమా రిలీజ్కి చాలా టైం ఉన్నప్పటికీ యూట్యూబ్ ఛానల్స్లోకి ఇంటర్వ్యూస్ ఇస్తూ మూవీని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా కథ గురించి పూర్తిగా చెప్పేస్తున్నాడు డైరెక్టర్ వశిష్ఠ్. ఇప్పుడు ఇదే మెగా ఫ్యాన్స్ని తెగ టెన్షన్ పెడుతోంది. కారణం ఏంటంటే కథ గురించి పూర్తిగా చెప్పేస్తే ఆడియన్స్కి ఇక ఇంట్రెస్ట్ ఏముంటుందని, థియేటర్స్కు వచ్చి ఎందుకు థ్రిల్ ఫీల్ అవుతారు అనేది మెగా ఫ్యాన్స్ ఆవేదన. ఇలా ముందుగా ప్రమోట్ చేయడం వలన సినిమాపై బజ్ పెంచకపోగా బజ్ని తగ్గిస్తుంది అంటున్నారు. వశిష్ఠ్ మాత్రం అడిగిన వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఈ సినిమా కోసం పెండింగ్ ఉన్న సాంగ్ కంప్లీట్ చేశారు. ఇక మిగిలింది విఎఫ్ఎక్స్ వర్కే. దీని గురించి కూడా త్వరలోనే క్లారిటీ రాబోతుందని సమాచారం. అయితే క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఎంత ఆలస్యమైన రిలీజ్ కోసం కంగారు పడడం లేదు. మరి విశ్వంబరకు మల్లిడి వశిష్ఠ్ ప్రమోషన్స్ ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాలి.